బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్ అవుతోంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది డీఎంకే. కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయట పెట్టిందంటోంది డీఎంకే. కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిచామంటోంది డీఎంకే. అందుకు మేము భారీ మూల్యాన్ని చెల్లించాము అంటూ డీఎంకే ఆవేదన వ్యక్తం చేసింది. సోనియా, మన్మోహన్ సింగ్లతో స్నేహంగా ఉన్నామంటోంది డీఎంకే. రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించామంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం తమకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు అంటూ తెగేసి చెప్పింది డీఎంకే. కాంగ్రెస్ది నమ్మక ద్రోహం, రాజకీయ అవకాశవాదం అంటోంది డీఎంకే. మా కూటమిలో 5 ఎమ్మెల్యేలను గెలుచుకొని సిగ్గు లేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది అంటూ డీఎంకే ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ప్రజలను మోసం చేయడమే అంది డీఎంకే. బీజేపీకి కాంగ్రెస్కు పెద్ద తేడా లేదంటోంది డీఎంకే. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్టమొదటిగా స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారంది డీఎంకే. ఇండి కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపించింది అంటూ కూడా చెప్పుకొచ్చింది డీఎంకే. పార్లమెంటు లోపల బయట కాంగ్రెస్కు భుజం కలిసి నడిచామంటోంది డీఎంకే. ఓటమి మాకు కొత్త ఏం కాదు, వెన్నుపోటు కొత్త ఏం కాదు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తా ఉంటుంది డీఎంకే. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండి కూటమిలో కాంగ్రెస్కి అతి పెద్ద దిక్కంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఈ టైంలో మరి ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్స్ ముందు వరకు కూడా నిర్మోహమాటంగా డీఎంకే మాత్రమే. ఇప్పుడు అదే డీఎంకే కాంగ్రెస్ను ఒక్క మాటలో చెప్పాలంటే తిట్టని తిడుతోంది. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్ అవ్వచ్చు, కానీ రాజకీయ భాషలో చెప్పాలంటే ఇది తిట్టని అనే చెప్పాలి. ఎందుకంటే అవకాశవాదం, మమ్మల్ని మీరు కూటమిలో ఉన్నారు మర్చిపోయారు, మీరు కూటమిలో గెలిచిన 5 ఎమ్మెల్యేలు లేకపోతే మీ అంతటా మీరు మీ ఓన్ సత్తా మీద మీ అంతటా మీరు కనుక పోటీ చేస్తుంటే ఎన్ని సీట్లు వచ్చో ఒకసారి ఆలోచించండి అంటూ అన్న విధంగా ఈరోజు ఇప్పుడు డీఎంకే అంటున్న మాటలు ఇవన్నీ కూడా. ఒక మాటలో చెప్పాలంటే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని తప్పుపడుతుంది డీఎంకే. మరీ ముఖ్యంగా 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది కాంగ్రెస్. ఈ 5 సీట్లు కూడా తీసుకువెళ్ళి టీవీకేతో కలిపేసింది, అంటే టీవీకేతో జత కట్టింది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ఇప్పుడు టీవీకేలో తమిళనాడులో కలిసిపోయింది అనుకోవాలి, ఇటు అసెంబ్లీ గురించి మాట్లాడుకుంటే. ఎందుకంటే 5 ఎమ్మెల్యేలు ఉంటే 5 ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్ళి ఇటు టీవీకేతో మద్దతు ఇచ్చింది అనేది డీఎంకే అంటున్నమాట. మమ్మల్ని మోసం చేసింది, మమ్మల్ని కాదు ఏకంగా ఇండి కూటమిని మోసం చేసింది అనేది డీఎంకే ఇక్కడ అంటున్నమాట. అసలు ఏం జరిగింది? డీఎంకేతో పాటు ఇటు కాంగ్రెస్తో పాటు మిగిలిన కొన్ని పార్టీలు అంటే సిపిఐ, సిపిఎం, మీరు చూడొచ్చు డీఎంకే చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. స్టేట్మెంట్ బై టిఆర్ బాలు, ట్రెజరర్ ఆఫ్ డీఎంకే అంటూ కూడా డీఎంకే అఫీషియల్ స్టేట్మెంట్ అది. ద స్టేట్మెంట్ issued on behalf of the All India Congress Committee has revealed their true nature, which had been hidden for some time. Whenever the Congress party faced a difficult situation or crisis, the Dravida Munnetra Kazhagam stood by it as a close ally. For that we paid a heavy price, but we accepted it with an open heart. In particular, we demonstrated a deep friendship with Mother Sonia Gandhi and late former Prime Minister Manmohan Singh, and a brotherly bond on a personal level with Rahul Gandhi. He too would say things like, Stalin is the only political leader I call brother. When I saw in the news that the Congress is now saying those ties have been severed, it didn't come as a shock for some reason. Having secured the majority of seats, the Secular Progressive Alliance అంటే డిఎంకేకి సంబంధించి డిఎంకే కూటమికి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారంటే సెక్యులర్ అలయన్స్ అని కూడా పెట్టుకున్న సందర్భం. ఆ రిక్వెస్ట్ ఒకసారి అలాగే ఉంచే ప్రయత్నం చేయండి. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కంటెస్టింగ్ ద ఎలక్షన్ అండ్ విన్నింగ్ త్రూ ద హార్డ్ వర్క్ ఆఫ్ అలయన్స్ పార్టీ వర్క్స్. దే హ్యాడ్ షేమ్లెస్లీ డిఫెక్టెడ్ 5 MLAs టు ద అపోజిషన్ క్యాంప్ అంటూ కూడా మాట్లాడుకొస్తూ ద కాంగ్రెస్ పార్టీ కెన్ సపోర్ట్ హూ ఎవర్ ఇట్ వాంట్స్, దట్స్ ఏ prerogative, but no matter who they support, staying true to the people who voted is what constitutes political ethics. I still vividly remember, etched green in my heart, how in the 2019 elections, when the Congress party itself hesitated to officially project Mr. Rahul Gandhi as the Prime Minister candidate to contest the polls,
Our party's leader, General Secretary M.K. Stalin proposed him as such in Chennai. In 2 elections, the DMK alliance projected Mr. Rahul Gandhi secured spectacular victories and sent the highest number of MPs from anywhere in the country. The DMK movement stood shoulder to shoulder, both ideology and emotionally, inside and outside the parliament. Defeat is nothing new to us. Betrayal is nothing new to us either. అంటే ఓటమి మాకేం కొత్తం కాదు, నమ్మక ద్రోహం కూడా మాకేం కొత్తం కాదు అంటూ కూడా డిఎంకే తన స్టేట్మెంట్ని కంక్లూడ్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్కు డిఎంకేకు మధ్య ఇప్పుడు పొత్తు చెడిపోయింది. ఒక ప్రశ్న మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ డిఎంకేకు నమ్మక ద్రోహం చేసిందా? ఎస్ అంటూ కొంతమంది, నో అంటూ కొంతమంది. ఎస్ అంటూ దాదాపుగా 70%, ఇంకా చెప్పాలంటే అటు ఇటుగా 80% మంది అవునని అంటున్నారు. నో అని చెప్పి దాదాపుగా 20 నుంచి 30% మంది చెప్తూ ఉన్నారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇద్దరి మధ్య, డిఎంకేకి అలాగే కాంగ్రెస్కి మధ్య చెడిపోయిన పొత్తు మళ్ళీ కలుస్తుందా, లేకపోతే ఇది టీవీకే సాక్షిగా ఇక పూర్తిగా విడిపోయినట్టేనా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అక్కడికి వెళ్ళారు, చెన్నై వెళ్ళారు. చెన్నైలో అక్కడ పరిస్థితిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధమయ్యారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇక్కడ టీవీకే సాక్షిగా డిఎంకేకి కాంగ్రెస్కు మధ్య ఆ స్నేహం కావచ్చు, పొత్తు కావచ్చు, పూర్తిగా చెడిపోయింది అనుకోవాలా? ఇటు టీవీకే కొత్త అలయన్స్గా చూస్తుందో కాంగ్రెస్ ఇప్పుడు? డెఫినెట్ గా తెచ్చాను మనం, కానీ ఈ విషయాన్ని కొంత ఎందుకంటే కూటమిలో, డిఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, తర్వాత ముస్లిం లీగ్ ఉంది, ఇట్లా చాలా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేలు నేరుగా ఈ రోజు ఉదయాన్నే రాహుల్ గాంధీ ఫోన్ చేయడం, తర్వాత నేరుగా వెళ్లి విజయ్ కి మద్దతు పలకడం, ఆ మద్దతు పేపర్ కూడా తీసుకుని 113 108+5 వీళ్ళు కలిసి నేరుగా వెళ్ళి ఆయన్ని కలవడం, గవర్నర్ కూడా కలిసిన సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ మీద డిఎంకే చాలా ఫైర్ అవుతున్న పరిస్థితి. కాంగ్రెస్ కష్ట